హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో G+5 బిల్డింగ్ యొక్క అవుట్ సైడ్ రెయిన్ వాటర్ పైప్ లైన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే రెయిన్ వాటర్కి కార్డా వాటర్ చూసారు కదా, మీకు బెజ్ ఎంత కనబడుతుంది. సో ఈశాన్య మూల మనం పాయింట్ అయితే ఇస్తాం, వేస్ట్ వాటర్ కానీ లేదా రెయిన్ వాటర్ కానీ ఆ పాయింట్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే G+5 బిల్డింగ్ యొక్క లైన్ అనేది 5 స్టైల్ లైన్ అయితే వేస్తాం కదా, ఈ లైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెయిన్ వాటర్ లైన్ సంబంధించి ఏ పైపులు వాడతాం, ఏ ఫిట్టింగ్స్ వాడతాం, ఈ కార్డా వాటర్ కోసం ఏ ఫిట్టింగ్స్ వాడతాం అనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాగా కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. సో మనం ఎక్కడైతే మనం ఈ రెయిన్ వాటర్ లైన్ ఇన్స్టాల్ చేయాలో అక్కడ మన ఒక క్లాంపు 2 వెహికల్ అయితే వేస్తాం కదా, స్టాండ్ క్లాంపులు. ఇవి వచ్చి ఎస్టబ్లర్ పైపులు అనమాట. ఈ ఎస్టబ్లర్ పైపులు రైట్ సైడ్ క్లాంపు, లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే మనకి ఈ కారిడా నాన్ ట్రాప్ అనేది పాయింట్ కలుస్తుంది. సో అందువల్ల మనం రైట్ సైడ్ అయితే దారం కట్టుకోవాలి. సో ఇక్కడైతే చూడండి, మీకు సెట్ అయితే తయారు చేసుకోవాలి. ఇలాగా మనకి రెయిన్ వాటర్ టాప్ అనమాట. ఇది స్ట్రైట్గా రావడానికి ఏమవుతుందంటే పిల్లర్ అనమాట. అది స్ట్రైట్గా మనం ఎక్కడైతే దారం కట్టామో దాని తిన్నంగా పిల్లర్ వచ్చింది. దానివల్ల ఏం చేసామంటే ఎలబెండ్ వేసి సైడ్కి టీ వేసి, టీ పైన చూసారు కదా 2 డోర్ ఎల్బోలు సెట్ చేసాం అనమాట. ఈ సెట్నే పైన టాప్లో సెట్ చేసాం. సో టాప్లో సెట్ చేసామని టాప్లో నుంచి మనం పైప్ లైన్ అయితే వేయకూడదు. మేము కింద నుంచి పైప్ లైన్ వేసి టాప్లో ఈ సెట్టింగ్ అయితే చేసాం అనమాట. ఇది వచ్చి టెర్రస్లో రెయిన్ వాటర్ పాయింట్ అంటారు. ఇలా 2 పాయింట్లు అయితే పెట్టుకోవాలండి. మనం స్పీడ్గా వర్షం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, స్ట్రైట్ లైన్లో డోర్ వై యూజ్ చేసాం. సో డోర్ వై యూజ్ చేసి దానికి 45 వేసాం. ఈ 45 వేసి రెడ్యూసర్ అయితే ఒకటి వేసాం అనమాట. 4 2 రెడ్యూసరు, అది ఎస్టబ్ల్యూఎస్. మొత్తం ఈ వీడియోలో మీకు చూపించండి కూడా ఎస్టబ్ల్యూ ఫిట్టింగ్ అనమాట. గుర్తుంచుకోండి, ఈ ఎస్టబ్ల్యూఆర్ రెడ్యూసరు స్టెప్ అనేది కిందకు ఉండాలి, మన పైప్ అనేది పైన ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదే పీవీసీ అనుకో ఎటు వేసినా ఒకటే, కానీ ఎస్టబ్ల్యూఆర్లో అలా కాదనమాట. స్టెప్ అనేది కిందకు ఉండాలి. ఎక్కువగా వాటర్ చాలతలేదన్నప్పుడు మాత్రమే లెవెల్గా పెట్టుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు రెడ్యూసర్లోంచి 2.5 పైప్ అయితే వేసామన్నమాట. ఇది వచ్చి కారిడాలో నాన్ ట్రాప్ అయితే ఇచ్చాం. 2.5 స్టాండ్ క్లాంప్ అయితే చూసారు కదా. లోన నాన్ ట్రాప్ ఇచ్చాం కాబట్టి బయట డోర్ వెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అదే లోన మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే యూజ్ చేస్తే బయట డోర్తో పని లేదు. లోన డోర్ ఉంటుంది కాబట్టి బయట డోర్ బెండ్ కానీ డోర్ టీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నాన్ ట్రాప్ వాడినట్లయితే ఖచ్చితంగా డోర్ బెండ్ కానీ డోర్ టీ కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్ ట్రాప్లో ఏమైనా స్ట్రక్ అయితే తీసుకోవడానికి బయట వైపు డోర్ కంపల్సరీగా అవసరం కాబట్టి. సో ఇప్పుడు పైన మీకు చూపించాను కదా, ఇక్కడ స్లాబ్ అనేది చిక్కుకోవాలి. ఇప్పుడు కూడా ఇలాగా కనీసం స్లాబ్ కన్నా ఒక 2 నెలల కిందకు ఉండాలి మనం పెట్టే పాయింట్లు. దానివల్ల ఏంటంటే వర్షం యొక్క నీరు అనేది ఈ పాయింట్ కిందకు ఉండడం వల్ల స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుని లాక్కుంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది కాదు కొంతమంది అండి, వాళ్ళైనా స్లాబ్ లెవెల్కి పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, స్లాబ్ నీరు అనేది స్పీడ్గా అవ్వదు, కొంత నీరు ఉండిపోతూ ఉంటుంది అక్కడ. సో చూసారు కదా, దారం ఈ స్ట్రైట్గా పిల్లర్ వల్ల మనం సైడ్ వేయాల్సి వచ్చింది. ఆ పిల్లర్ అనమాట అది. ఈ పిల్లర్ వల్ల మనం పక్కన గోడ కొట్టి ఆ బెండ్లేసి చేయాల్సి, లేదనుకోండి స్ట్రైట్గానే వచ్చేస్తుంది సెట్టింగ్ అంతా కూడా. ఈ ఎలబెండ్ అవసరం లేదు, వై డైరెక్ట్గా 2 పాయింట్లు వచ్చేస్తాయి. ఈ పిల్లర్ అడ్డు ఉండటం వల్ల మనం ఏం చేసామంటే సైడ్కి పంపించాం, పిల్లర్ కొట్టకూడదు కదా. సో తర్వాత మనం ఈ బెజ్జలన్నింటినీ కూడా బేబీ చిప్స్తో ఒక బాల్సా ఇసుక, ఒక బాల్సా సిమెంటు, ఒక బాల్సా బేబీ చిప్స్ కలిపి మనం ప్యాకింగ్ చేసుకోవాలండి. అలా ప్యాకింగ్ చేసుకుంటే లీక్ అవ్వనమాట. సో చూసారు కదా, ఫస్ట్ లోన ప్యాక్ చేసి బయట ఫినిషింగ్ అయితే రాసుకోవాలి. ఈ పచ్చి మీద లోన బయట రాసుకుంటే ఏమవుతుందంటే లీక్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ శాతం. సో చూసారు కదా, మనం అలాగే సున్నాల పడిని కూడా శుభ్రంగా పైపు మీద నీట్గా తుడిసేసేయాలి. అప్పుడు మనం వేసిన పైపులు నీట్గా ఉంటాయి. సో మేమైతే ఎప్పుడు కూడా పైపుల్ని వేసినా మేమే పూడ్చుకుంటాం. వేరే వాళ్ళు పూడ్చితే ఏమైనా తేడా వస్తుంది, లెవెల్ అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్తులకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట.
అలాగే కొంతమంది అన్న మీ వీడియోలో మాకు చాలా ఉపయోగపడుతున్నాయి అన్న, హెల్ప్ అవుతున్నాయి పనికి అనేది. సో చాలా సంతోషం అండి, నాకు చాలా అయితే ఆనందంగా ఉంది. సో మన నెక్స్ట్ వీడియో వచ్చి మనం తుమ్మలపాలెం పవర్ ప్లాంట్ దగ్గర ఒక వర్క్ అయితే చేస్తున్నామండి. అదేంటంటే గోడౌన్ కింద కట్టారు ఫస్ట్ 2 బిల్డింగ్లు, అపార్ట్మెంట్ బేస్మెంట్తోనే చేశారనమాట, ఫ్యూచర్లో అపార్ట్మెంట్ వేసుకునేలాగా. సో ఈ వర్క్ గ్రౌండ్ వర్క్ అనమాట. అలాగే రెయిన్ వాటర్, కన్సీల్డ్ రెయిన్ వాటర్లో సో ఎలా చేసామనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గ్రౌండ్ వర్క్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంది ఈ బిల్డింగ్లో, 2 బిల్డింగ్లో కూడా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో. అదే అనమాట గ్రౌండ్ వర్క్. ఈ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియో కలుద్దాం.